హాయ్ అండి, నాది మీ సాయిరామ్ తెలుగు న్యూస్ ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి కార్తీక దీపం సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాము. కార్తీక్ని అయితే దశరథ్ అడుగుతూ ఉంటాడు, పద వెళ్దామని చెప్పేసి. జోష్న అడుగుతూ ఉంటుంది, బావ ఎక్కడికి అని చెప్పేసి. మనతోనే వస్తున్నాడు కదా అని చెప్పేసి. బావ దేనికి అంటే డ్రైవర్గా కాదు, మన మనిషిగా వస్తున్నాడు ఈరోజు కార్తీక్ వేలంపాటకి. అక్కడ నువ్వు ఎలాంటి తప్పులు చేయొద్దు అని చెప్పేసి నేను కార్తీక్ని తీసుకొని వస్తున్నా అని చెప్పేసి జోష్నకైతే చెప్తూ ఉంటాడు. దానితో జోష్న అనుకుంటూ ఉంటుంది, నా పేరెంట్స్ని ఎప్పుడు మార్చిండు మా బావ అని చెప్పేసి లోపట కుళ్ళుకుంటుంది. ఆ తర్వాత వచ్చేసి వీళ్ళందరూ కలిసి వేలంపాటకి వెళ్తూ ఉంటారు. అప్పుడు దీప వచ్చేసి బావా ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి కార్తీక్కి చెప్తూ ఉంటుంది. ఈలోపు పారు వచ్చేసి ఎందుకు మీ బావకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నావు, ఆడ కార్తీక్ వెళ్ళేసి జోష్న అక్కడ వేలంపాట పాడేటప్పుడు కార్తీక్ ఉన్నందుకే ధైర్యం చేసుకొని వేలంపాట పాడి వేలంపాటలో గెలిచిందని చెప్పి చెప్పడానికా అని చెప్పేసి పారు అయితే ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటుంది దీపతోటి. దానికి దీప కౌంటర్ గట్టిగా ఇస్తుంది, మా బావ వెళ్తేనే అక్కడ వేలంపాట సరిగ్గా పాడుతుంది, లేదు అని అంటే చేతులు కట్టేసుకొని వస్తుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. దీంతో వచ్చేసి పారుకు కూడా షాక్ అయితే తగులుతుంది దీప అన్న మాటలకి. ఆ తర్వాత వేలంపాటకు అందరూ వెళ్తారండి. అక్కడ దశరథ్ వీళ్ళందరూ కలిసి ఉంటారు. ఈలోపు వైరా అని చెప్పేసి ఒక ఎంట్రీ అయితే ఉంటుందండి. అతను కారు దిగిన తర్వాత చూపిస్తారు. అంటే అక్కడ ఖచ్చితంగా విలన్ లాగా అయితే ఈయన రాబోతున్నాడు వైరా అని చెప్పేసి. దానికి ఏంటి అని అంటే దశరథ్ వాళ్ళ ఫ్రెండ్ ఆల్రెడీ ఈ వేలంపాటకు వచ్చింది. అంటే వీళ్ళిద్దరికీ ఆల్రెడీ ఇంతకు ముందుకే ఏదైనా శత్రుత్వం ఉండాలని చెప్పేసి క్లియర్గా ఈ ప్రోమోలో అయితే క్లియర్గా చెప్పారు. ఆ తర్వాత కార్తిక్ కూడా చూస్తూనే ఉంటాడు ఈయన ఎవరు అని చెప్పేసి. వీళ్ళిద్దరితోటి ప్రోమో అయితే కట్ చేశారండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో నేను మీ ముందుకు వస్తాను. ప్లీజ్ ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ లైక్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.